ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు పుల్ షోరూమ్, టీటీ సూపర్ బజార్, షమా ఫార్మసీ, క్లాసిక్ హెయిర్ ఆయిల్, షమా రైస్. నమస్కారం, రూబీ 3 న్యూస్ కు స్వాగతం. నేను చక్రి. వార్తల ముందు హెడ్లైన్స్ చూద్దాం. బొగ్గు కుంభకోణం దసరాల గల్లంతుపై రాజ్యసభలో చర్చ. ప్రభుత్వానికి ఏది దాచాల్సిన అవసరం లేదన్న ప్రధాని మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తుంది. సమైక్య శంకరరావు బస్సు యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో షర్మిల వ్యాఖ్య. ఎన్నికల్లో లబ్ధి కోసమే కొన్ని పార్టీలు యాత్రలు చేస్తున్నాయి ఆరోపించిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. తెలుగు వారికి ఎప్పుడు కష్టం వచ్చినా టీడీపీ అండగా ఉంటుంది. గుంటూరు జిల్లా క్రోసూరులో వ్యాఖ్యానించిన చంద్రబాబు. ఇక వీరాయకపోతే బొగ్గు కుంభకోణం దసరాల గల్లంతుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ గల్లంతైన బొగ్గు దసరాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వానికి ఏది దాచాల్సిన అవసరం లేదని, దర్యాప్తు బృందానికి ఇప్పటికే 1,00,000 దసరాలు అప్పగించినట్లు చెప్పారు. దసరాల గల్లంతుపై ప్రధానమంత్రి బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర సమైక్యంగా ఉంటేనే లాభం చేకూరుతుందని, ఏదైనా సాధించవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారులే అని, అలా కాని పక్షంలో ప్రజలు వారిని బహిష్కరిస్తారని కిరణ్ చెప్పారు. కొత్తగా కేంద్ర సర్వీసులకు ఎంపికైన అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర విభజన అంశంపై సచివాలయంలో సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతున్నాయి. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఎలాంటి అస్మాలకు భయపడేది లేదని, అన్నిటికీ తెగించే బయటకు వచ్చామని సీమాంధ్ర ఉద్యోగులు స్పష్టం చేశారు. వాళ్ళని కూడా ముఖ్యంగా కొంతమంది మేము రెగ్యులేషన్ కాలేదు, ప్రొవిషన్ రెగ్యులేషన్ కాలేదు అని కొంత కుర్రవాళ్ళు, కొత్త కుర్రవాళ్ళు, వాళ్ళకు కూడా అందరూ కన్విన్స్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రేపటి నుంచి అందరూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ సెక్షన్లు చేసేవాళ్ళు మాకు స్పెషల్ రూల్స్ ఉన్నాయి అని కొంచెం భయంతో రాలేదు. కానీ మనం చెప్పింది వాళ్ళకి ఒక్కటే చెప్తాం, మనమేమి ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేయట్లేదు, ఒక వ్యవస్థను నాశనం చేయడానికి వెళ్ళట్లేదు, ఒకళ్ళని మర్డర్ చేయడానికి వెళ్ళట్లేదు. మన హక్కుల కోసం మనం పోరాటం చేసుకున్నాం. కాబట్టి మనకి కాన్స్టిట్యూషనల్గా ఎన్ని రైట్స్, ఖచ్చితంగా రైట్స్ ఉన్నాయి. ఎన్ని జీవోలు ఉన్నా, ఎన్ని మెమోలు ఉన్నా, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా మన ఫండమెంటల్స్ రైట్స్ ప్రకారం మన హక్కులు కాపాడుకోవడానికి మనకు హక్కు ఉంది. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సింది. శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల దీక్ష ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మంత్రి శైలజనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలని తామంతా నిర్ణయించినట్లు మరో మంత్రి ఏరా సుప్రతాప్ రెడ్డి తెలిపారు. తప్పకుండా ఎన్జిఓ యొక్క దీనికి మేము మద్దతు తెలియజేస్తున్నాము. సమైక్య ఆంధ్ర కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క సపోర్ట్ చేస్తూ ఉంటుందని చెప్పేసి సభాముని మీకు అందరి మూలకంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే మాట్లాడడం జరిగింది, నథింగ్ షార్ట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది. అదే మా నిదానం. దాని మీదనే మేము ముందుకు పోతాం తప్ప వేరే దాని మీద పోయే సమస్య లేదు. వీలైనంత వరకు ఈరోజు విభజన వలన జరిగేటువంటి నష్టాలను మళ్ళొకసారి ప్రజల ముందుకు తీసుకుపోయి చెప్పడం జరుగుతుంది. అధిష్టం రోల్ బ్యాక్ చేసేదాకా మేము ఈ యొక్క ఈ ఉద్యమాన్ని వదిలేదు. షిండే ప్రకటన, దాని తర్వాత ఇంకా లంబా చౌడ దినాలు చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దగ్గర ఇవి 4-5 నెలల యొక్క ప్రాసెస్. ఇదే ఆయన చెప్పగానే అయ్యేది కాదు. తప్పకుండా ఈరోజు సీమాంధ్రలో పెళ్లి ఊకినటువంటి ఉద్యమంతో ఈరోజు హైకమాండ్ కళ్ళు తెరుచుకుంది. వారు ముందుకు వెనుక పోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. షిండే గారు చెప్పినా, బిండే గారు చెప్పినా ఏం కాదు. స్నేహితులారా, ఈ రోజున జరిగిన దీక్షా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అనేక తీర్మానాలని చేయడం జరిగింది. అందులో ప్రధానంగా సిడబ్ల్యూసి చేపట్టిన విభజన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం దీని మీద ముందుకెళ్ళరాదని తీర్మానం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్యబద్ధమైన సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యమాలకు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఫోరం తన మద్దతును ప్రకటించింది. 7వ తారీఖున జరగబోతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓల మహాసభను ఆహ్వానిస్తూ వారికి సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఫోరం తరఫున. అంతేకాకుండా ఎన్నికల లబ్ధి కోసమే కొన్ని పార్టీలు యాత్రలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ నాయకులను విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్ర విభజనపై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోనే ప్రైవేటు రంగానికి సంబంధించి 75% ఉద్యోగాలు వస్తున్నాయని, నీటి సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నారు. తెలిసిందే, ఇది ఎంతమంది ఎవరైనా చెప్పినప్పటికీ, వారు ఏ మాటలు మాట్లాడినప్పటికీ ఈ యాత్రలో మళ్లీ రేపు 14 ఎన్నికలు సాధారణ ఎన్నికల వరకు కూడా ఇవి కొనసాగుతుంటాయి. ఎందుకంటే సమస్య పరిష్కారం కాదు కావాల్సింది వారికి కావాల్సింది రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కావాలి. ఏ విధంగా ప్రజలను మధ్యపెట్టగలమో కావాలి, ఏ విధంగా ప్రజల నుంచి సానుభూతిని సంపాదించుకొని ఎన్నికల్లో గెలవాలనే ఒక జయమే తథ్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, పేరు చెప్పుకోలేని వైకాసీపీ పార్టీ కానీ ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నాయి. సరే, నిన్నటి రోజున చూశాను. నేను 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశాను. నేను పూర్తిగా పరిపక్వత చెందాను. నేను ఒక స్టేట్స్ మ్యాన్ని అని ఆయనే డిక్లేర్ చేసుకుంటూ వాడిన భాష, వారు వాడిన పదజాలం ఇవాళ ఆలోచన చేస్తే చాలా బాధాకరంగా ఉంది. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఈ విధమైన విలువలు లేని మాటలు మాట్లాడతారనే ఇది రాబోయే కాలంలో రాబోయే తరానికి ఈ తాలూకా భాష, ఈ వ్యక్తిత్వాలు ఏ విధంగా వారికి దీని నుంచి స్ఫూర్తినిస్తాయో, లేదు వారి తాలూకా జనజీవనంలో వారి పరివర్తనలో ఏ విధమైన చెడు ప్రవర్తనలు వస్తాయో ఆలోచించమని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని పట్టుకొని, వాళ్ళ ప్రజాప్రతినిధులు పట్టుకొని పెంపుడు కుక్కలతో వచ్చి వారు పోలుస్తున్నారు. ఆలోచించమని కోరుతున్నాను ప్రధానికాన్ని. జంతువులతో పోల్చుకునే జంతు బుద్ధి కాదు. పెంపుడు కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, పార్టీకి విశ్వాసంగా ఉంటాయి, ఓటించిన ప్రజలకు విశ్వాసంగా ఉంటాయి. వారి విశ్వాసాన్ని ఎవరైతే ఓటించిన ప్రజలకు విశ్వాసంగా ఉంటారు, ఓటించిన పార్టీకి విశ్వాసంగా, గుర్తునిచ్చిన పార్టీకి విశ్వాసంగా ఉంటారు, నాయకత్వానికి విశ్వాసంగా ఉంటారు. కానీ గుంట నెక్కలు ఆ రకంగా ఉండవు. నేను ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలే. ఎన్టీ రామారావు గారిని పిల్లనిచ్చిన మామని, లేకపోతే అధికారాన్ని ఇచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన విషయాన్ని నేను మాట్లాడదలుచుకోలే. మీ ప్రవృత్తిని, మీ తాలూకా మీ వ్యవహార శైలిని నేను జైలుకి చూపదలుచుకోలే. కానీ భాషను వాడే ముందు పదజాలాన్ని ఆలోచించుకుని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఇంకో జాతీయ స్థాయి నాయకుల్ని ముద్దపప్పు అంటారు, లేకపోతే ఇటలీ అంటారు. మేము ఢిల్లీలో తిరగక్కర్లేదా అంటారు. తిరగమనండి, ఎవరొద్దన్నారు? ఢిల్లీలో తిరగమని ఎవరు కాదన్నారు? ఢిల్లీలో తిరగద్దని చెప్పింది ప్రజలు చెప్పారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారు. నీకు ఓటివ్వక మిమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని వచ్చి హైదరాబాద్ లో కూర్చోమని చెప్పారు. కానీ మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళొద్దని మేమేమీ చెప్పలేదు. దయచేసి సమయం పాటించండి. వ్యావరింగ్ లోని వచ్చి ఏదో భ్రమలు ధరించి ఆ రోజు నేను లేఖ ఇచ్చాను కదా 2008లో, ఆ లేఖ నుంచి వచ్చిన పరిణామాలు కదా ఇవాళ ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, ఏ విధంగా దాన్ని తిప్పుకోవాలి అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం ఇది సమంజసం కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి బొత్స, ఎంపీలు సోనే పెంపుడు కుక్కలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని హితవు పలికారు. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఆక్షేపించారు. బాబు వ్యాఖ్యలు తెలుగు జాతి గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆత్మ వంచనయాత్రని భావించాల్సి వచ్చే పరిస్థితులు కల్పిస్తున్నాడు.
ద్రోహ చింతలతోటే ఈ యాత్ర చేస్తున్నాడు. ప్రజలను మరోసారి మోసం చేద్దామనే తలంపుతో మాత్రమే ఈ యాత్ర చేపట్టినట్టుగా కనపడుతున్నది. ఇది ప్రజలను మోసం చేసే యాత్రగా ఉంది. యాత్రలు చేస్తారు, ప్రజల దగ్గరికి చేరువ కావాలని ఊవిళ్ళు పెడతారు రాజకీయ నాయకులు. కానీ చెప్పులు, పెంపుడు కుక్కలు, ముద్దపప్పు, ఈ భాష ఏమిటి? తెలుగువారికి 8 సంవత్సరాల 8 మాసాల 12 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు నేను అగౌరవపరచలేదు, కానీ మీ భాష, మీ పదప్రయోగాలు, రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసే సంభాషణ ఇది తెలుగువారిని గౌరవపరిచే విధంగా ఉందా? తెలుగువారిని అగౌరవపరిచే విధంగా ఉందా? దేశంలో తెలుగువారి గురించి ఈ విధమైన పదజాలంతో మాట్లాడితే దేశ ప్రజలు ఏమనుకోవాలి? తెలుగువారి ఆత్మగౌరవం ఏం కావాలి? రాజకీయాల్లో విభేదాలు సర్వసాధారణం, సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. కానీ ఈ రకమైన వక్ర భాష్యాలతోటి, దిగజారిన తనంతో వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా చేసే ప్రయోగం అది ఎవరికి మేలు చేస్తుంది? మన వ్యక్తిత్వాలు మెరుగవుతాయనుకుంటున్నారా? మనల్ని ప్రజలు ఈ రకంగా మాట్లాడితే గుర్తించి గౌరవిస్తారనుకుంటారా? ఇది తెలుగువారి సాంప్రదాయమా? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. దిగజారుతున్న ప్రతిష్ట, దిగజారుతున్న ఉనికి, రాజకీయ ప్రాబల్యం పోతున్న నేపథ్యంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక విషయాల మీద స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఆ పని చేయట్లేదే? చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇందులో, ఇవన్నీ మీకు ఇస్తాను. ఇది మంచిది కాదు. భాష కేవలం ఒకరికే వస్తుందనుకుంటే పొరపాటు. ఎవరైనా భాష ఎవరైనా చేయవచ్చు, కానీ వద్దని కోరుతున్నాం. విజ్ఞతతో ప్రవర్తించమని మీ పార్టీ చెప్పలేదా? 2009లో టీఆర్ఎస్తో మీరు పొత్తు పెట్టుకోలేదా? దేనికోసం పెట్టుకున్నారు? అధికారం కోసమా? ప్రజలను మోసం చేయడానికా? కాదే. మీ ప్రవర్తన వల్ల, మీ వ్యాఖ్యానాల వల్ల, మీ యాత్రల వల్ల ప్రజలను మోసం చేస్తున్నారనేది మరొకసారి రుజువు అవుతున్నది. డిసెంబర్ 7న 2009 కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా మీరు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mehdipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా.
మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలిచౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్ కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. जीएमपी सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज शमा मंजन, और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसोड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मुफीद। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी जुकाम नज़ला, हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न भीगने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। బ్యాక్ టు న్యూస్. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా క్లోసూరులో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి ఎప్పుడు కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్కు ఎన్టీఆర్ తప్ప మరెవరు సాటి కాదన్నారు. సోనియా ఏటీలో పుట్టినందున ఆమెకి చరిత్ర తెలియదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షర్మిల ఉపన్యాసాలతో తెలంగాణ ప్రజలకు స్పష్టత వచ్చిందని మాజీ ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే నీటి యుద్ధాలు వస్తాయన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వినోద్ తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలో ఆధిపత్య పోరు మాత్రమే, నీటి సమస్య పైన ఎలాంటి యుద్ధాలు జరగవు. కృష్ణా నది పైన ప్రతి ప్రాజెక్టుకి కేటాయింపులు జరిగినాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకి, సీమాంధ్రలో ఉన్న ప్రాజెక్టులు జరిగినాయి. కాకపోతే ఈరోజు మీరు చర్చకు పెట్టవలసిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి అష్యూరెన్స్ కోసము మనము అవసరం ఉంటే మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ రాసుకుందాం. ఎంఓయు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మధ్య ఎంఓయు జరిగింది. జార్ఖండ్, బీహార్ నుండి వేరుపడ్డప్పుడు అక్కడ చిన్న చిన్న గంగా నదిలో కలిసేటువంటి ఉపనదుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి ఆడ ఎంఓయు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. బీహార్, జార్ఖండ్ విభజన జరిగినప్పుడు అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. లీగల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ రివర్స్ ఇన్ ఇండియా ఎంఓయూలు జరుగుతాయి. రేపు తెలంగాణ రాష్ట్రం మధ్య, సీమాంధ్ర రాష్ట్రం మధ్య ఎంఓయూ రాసుకుందాం. కృష్ణానది పైన ఏ ప్రాజెక్టుకి ఏ నెలలో ఎంతవరకు నీళ్ళు ఉపయోగించుకోవాలనేది రాసుకోవచ్చు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, విజయమ్మ గారికి విల్లు లేదు. సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి వాళ్ళకి ఆలోచన లేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ప్రజలకి ఇబ్బంది ఉన్నది అని. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర వల్లకాడ అవుతుందని షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాగడానికే కాదు సాగు కూడా సీమాంధ్రకు నీళ్లు దొరకవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య శంకరరావు బస్సు యాత్రలో భాగంగా చిత్తూరు చేరుకున్న షర్మిల పీసీఆర్ కాలేజ్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తుందని విమర్శించారు. చేసిన
గొడ్డలితో నరికినట్టు మన రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నరికి వాళ్ళ ఓట్ల కోసమో వాళ్ళ సీట్ల కోసమో టీఆర్ఎస్ వాళ్ళలో కలుపుకొని రాజకీయంగా కేంద్రంలో లబ్ధి పొందడం కోసమో మన రాష్ట్రాన్ని విడగొట్టి కోట్ల మంది ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి ఓట్లు పండుకొని తెలుగువారిపైనే ఓటేసింది, వేటేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి భిక్షతో కేంద్రంలో రాష్ట్రంలో గద్దెనెక్కిన కూర్చొని తెలుగువారిని వెన్నుపోటు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే కర్ణాటక మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండుతే తప్ప కిందన మన రాష్ట్రానికి నీళ్ళివ్వని తీరును చూస్తున్నాం. అటువంటిది ఇప్పుడు మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి కృష్ణా నీళ్లను అడ్డుకుంటే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు లేవు, నాగార్జున సాగర్కు నీళ్లు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి స్థిరంగా ఉంది. రుతుపవనాలు ప్రభావవంతంగా లేకపోవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బొగ్గు కుంభకోణం దసరాల గల్లంతుపై రాజ్యసభలో చర్చ. ప్రభుత్వానికి ఏది దాచాల్సిన అవసరం లేదన్న ప్రధాని మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తుంది. సమైక్య శంకరరావు బస్సు యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో షర్మిల వ్యాఖ్య. ఎన్నికల్లో లబ్ధి కోసమే కొన్ని పార్టీలు యాత్రలు చేస్తున్నాయి ఆరోపించిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. తెలుగు వారికి ఎప్పుడు కష్టం వచ్చినా టీడీపీ అండగా ఉంటుంది. గుంటూరు జిల్లా క్రోసూరులో వ్యాఖ్యానించిన చంద్రబాబు. ఇవి ఇప్పటివరకు వార్తా విశేషాలు. చూస్తుండే రూపీ న్యూస్. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mehdipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలిచౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. जीएमपी सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज, शमा मंजन और
आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, क्षमा मंजन और क्षमा बाम हर दर्द के लिए यकसा मुफीस। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी जुकाम नजला आना, हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे क्षमा बाम और क्षमा मंजन। ए बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। क्षमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। क्षमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब।